అందరికీ నమస్కారం. మార్కాపురం మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేందుకు కూడా కుయుక్తులు పన్నుతూ ఉంది. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా కౌన్సిలర్లు చేరటం జరిగింది. మార్కాపురంలోనే ఒక మీటింగ్ పెట్టి వారందరిని కూడా చేర్చుకోవటం జరిగింది. మార్కాపురంలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మున్సిపాలిటీకి జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ 5 యునామినస్ గా, అదేవిధంగా మొత్తం 25 స్థానాలకు ఎన్నికలు జరగా దాంట్లో 5 తెలుగుదేశం పార్టీ గెలవటం జరిగింది. మిగతా 20 వైసీపీ గెలుపొందడం జరిగింది. సో ఓవరాల్ గా కూడా 2024 ఎన్నికలకు ముందు 25 స్థానాలు వైసీపీకి ఉండేవి. తెలుగుదేశం పార్టీకి 5 స్థానాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అక్కడ మనం గమనించినట్టయితే బలం పెరిగిందని కూడా తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా మనకి 30 స్థానాల్లో 25 స్థానాలు గెలిచినటువంటి వైసీపీ నుంచి కొంతమంది కౌన్సిలర్లు మరి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అవటం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ కి అటు ఇటుగా కూడా తెలుగుదేశం పార్టీ వద్ద అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళ బలం కూడా కలుపుకుంటే తెలుగుదేశం పార్టీకి మార్కాపురం మున్సిపాలిటీలో ప్లస్ అవుతుందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని చోట్ల మున్సిపాలిటీలు కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ కుయుక్తులు పన్నుతున్న వేళ మార్కాపురం మున్సిపాలిటీకి సంబంధించి గట్టిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి అన్నా రాంబాబుకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తాడేపల్లిలో మార్కాపురం మున్సిపాలిటీ, అదేవిధంగా చీరాల మున్సిపాలిటీ, అదేవిధంగా పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి, అదేవిధంగా వైసీపీ నేతలతోటి ఆయన సమావేశం ఏర్పాటు చేసుకొని వారందరికీ దిశానిర్దేశం చేయటం జరిగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే మార్కాపురం మున్సిపాలిటీకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. వెనుకబడినటువంటి మార్కాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మున్సిపాలిటీ పాత్ర కీలకమని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పూర్తి బలం తమకుందని తెలుగుదేశం పార్టీ ఒకవైపు జబ్బలు జరుస్తున్న వేళ, మళ్ళీ వైసీపీకి కొంతమంది కౌన్సిలర్లు జారిపోతున్న వేళ, మ్యాజిక్ ఫిగర్ కు అటు ఇటుగా కూడా కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీకి ఎడిక్ట్ అయ్యారని, తెలుగుదేశం పార్టీకి టచ్లోకి కొంతమంది కౌన్సిలర్లు భారీగా చేరి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉందని ఇప్పటికే ఆ వార్త ప్రకాశం జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఉంది. అయితే అన్నా రాంబాబు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే చేజారిపోయినటువంటి కౌన్సిలర్లందరినీ తన హక్కును చేర్చుకుంటారా, లేకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ స్ట్రాటజీ ఏంది? ఇక్కడ ఉన్నటువంటి జిల్లాధ్యక్షుడిగా ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కానీ, మరి అన్నా రాంబాబు గారు కానీ, ఇతర ప్రజాప్రతినిధులు మార్కాపురం మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు అది జారిపోకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారని కూడా మరి రాబోయే రోజుల్లో వేసి చూడాలి. మరి